హెపటైటిస్ ఏ వైరస్ ఉన్నాయి అందరికి టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేద్దాం అందరు నమ్మకం అలా కాంటాక్ట్ తీసుకో. ఎందుకంటే ముందు ఇప్పుడు ఏదైనా కొద్ది ఇవన్నీ పెరుగుతాయి ఇక్కడ హాస్పిటల్ ఎక్కువ అయితే. జ్వరం వచ్చింది ఫస్ట్ ఒక రోజు నార్మల్ ఒక రోజు వాందైనా కడుపు వస్తుంది ఏం లేదు మందు అవుతాయి పాలు అవుతాం కొంచెం రెగ్యులర్ అవుతాం. పెయిన్ లాగా ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదివరకు మనకు దోమకాటు వల్ల మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ఎక్కువ వచ్చేవి. సో ఇప్పుడు మలేరియా డెంగ్యూతో పాటు కొత్తగా కొన్ని జ్వరాలు వస్తున్నాయి. అది ఆ జ్వరం ఏంటంటే స్క్రబ్ టైఫస్. స్క్రబ్ టైఫస్ అంటే ఇప్పుడు మన రైతులందరూ చిన్న చిన్న పొలాలు లేదంటే ఈ పొదలు చెట్ల దగ్గర పనిచేస్తుంటారు, లేదా ఇంటి చుట్టూ ఉన్న చెట్లలో కూడా పురుగు ఉంటుంది. అది చిన్నగా ఒక పేరు మాదిరి ఆ పురుగు కుట్టడం ద్వారా వాళ్ళకి ఫీవర్ వస్తుంది. దాన్ని స్క్రబ్ టైఫస్ అంటారు. సో ఆ స్క్రబ్ టైఫస్ అనేది అది కూడా సేమ్ డెంగ్యూ లాగానే ఉంటుంది ప్రజెంటేషన్. అంటే ఫీవర్, జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, నీరసంగా ఉండడము, వాంతులు మోషన్స్ లాగా రావడము. సో సింటమ్స్ అన్నీ జనరల్ ఫీవర్ లాగానే ఉంటాయి. కానీ అది సరైన సమయంలో దాంట్లో మనం గుర్తించకపోతే సీరియస్ అయ్యి ప్రాణాలు పోయేంత, వెంటిలేటర్కి పోయేంత సిచ్యువేషన్ వస్తాయి. కాబట్టి దాన్ని గుర్తించుకోవాలి ప్రజలు. ఎట్లా గుర్తించుకోవాలి దాన్ని అంటే మన శరీరం మీద ఎటువంటి చిన్న పుట్టిన ఇట్లా మనకు అవపడుతుంది. ఇక్కడ బొమ్మలో చూసినట్టు ఇట్లా చిన్న పురుగు ఉంటుంది. అది పుట్టినప్పుడు ఇష్కార్ అంటారు. అంటే మధ్యలో నల్లగా ఉంది, చుట్టూ ఎర్రగా ఉంటుంది. సో అట్లాంటిది ఫామ్ అయిందని గమనించుకున్నట్టయితే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఆ డిసీజ్కి సంబంధించిన టాబ్లెట్ మీకు రాస్తారు. సో అప్పుడు అది 100% తగ్గుతుంది. లేదంటే మామూలు జ్వరం అనుకుని మనం జ్వరం కూడా వేసుకుంటూ ఉంటే అది సీరియస్ అవుతుంది. ఇది కూడా ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు, దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతారు. కాబట్టి తొందరగా మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. రెండో వ్యాధి ఈ మధ్య ప్రబలంగా ఉన్నది ఏంటంటే హెపటైటిస్ వ్యాధి, అంటే వైరల్ హెపటైటిస్. హెపటైటిస్ ఏ వైరస్ అనేది బాగా విస్తృతంగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది. దీంట్లో మనకు ఏమవుతుంది అంటే పేషెంట్కు ఫస్ట్ జ్వరం వస్తుంది, కొంచెం ఒక రోజు 2 రోజులు వాంతులు, రైట్ సైడ్ కడుపు కొంచెం నొప్పిలాగా ఉండడం, తర్వాత 4వ-5వ రోజు పసుకలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎట్లా వస్తున్నాయంటే కంటామినేటెడ్, అంటే కలుషితమైన వాటర్ తాగడం కానీ, లేదా కంటామినేటెడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటి దగ్గర తినడం ద్వారా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతున్నది. సో దాన్ని గమనించుకొని వెంటనే మనం ఆ టెస్ట్ చేసుకొని చూస్తే మనం దాని ట్రీట్మెంట్ తొందరగా చేసుకోవచ్చు. లేదంటే జాండీస్ అనేది చాలా పెట్టుకుంటూ పోతుంది వైరల్ హెపటైటిస్ వల్ల. కొంతమందికి 7, 10, 14 అట్లా కూడా వెళ్తుంది, బిలిరూబిన్ 20 వరకు కూడా వెళ్తుంది. కాబట్టి అందరూ అట్లాంటి మనకు కళ్ళు పరీక్ష చేసుకోవాలి. పసుపుగా ఏమైనా ఉన్నాయా, లేదా యూరిన్ ఎల్లో వస్తుందా, లేదా ఫీవర్ వచ్చి వామిటింగ్స్ వచ్చి రైట్ సైడ్ కడుపు నొప్పి ఉండడము ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి, క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే సంప్రదించి మీరు ఆ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇది ప్రజలందరూ గమనించాల్సిన 2 కొత్త వ్యాధులు. ఒకటి స్క్రబ్ టైఫస్, 2 వైరల్ హెపటైటిస్. ఇప్పుడు వచ్చే సీజన్లో ఇవి ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ ఇవన్నీ రొటీన్గా వస్తుంటాయి. ఫ్లూ అనేది రొటీన్గా వస్తుంటుంది, జలుబు, దగ్గు. వాటితో పాటు ఇవి కొత్తగా మనకు మన ఏరియాలో స్క్రబ్ టైఫస్, వైరల్ హెపటైటిస్ కూడా వస్తున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.